రాజేసాబ్ ఎలా ఉంది? బాగుందండి. అంటే ఫస్ట్ టైం లవ్ అండ్ హారర్ జోనర్ లో చేశారు కదా, ఎలా అనిపించింది మీకు? బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఫన్ బాగుంది. మారుతి స్టోరీ టెల్లింగ్ కానీ ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఎలా ఉందంటావు? బాగుందండి, చాలా బాగుంది సినిమా అయితే. మరి ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కదా, వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది, పేరు ఎలా ఉందంటారు? బాగుందండి, అన్ని బాగున్నాయి. సినిమా బాగుంది, ఫన్ గా థ్రిల్లర్ గా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, బాగా ఇచ్చారు. మరి టికెట్ రేట్ వర్తబుల్ అంటారా? వర్త్ అండి. మరి ప్రభాస్ ఫస్ట్ టైం ఇటువంటి జోనర్ లో చేస్తున్నారు, ఎలా అనిపించింది? బాగుంది, బాగానే చేశారు, బాగుంది, రివ్యూ కూడా బాగుంది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్. ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ బాగా ఇచ్చారండి, బాగా థ్రిల్లింగ్ గా పెట్టారు, బాగుంది. సినిమా అయితే ఎక్సైటింగ్ గా బాగానే ఉంది. సినిమా కొంత లాగ్ అయింది, ఇబ్బందిగా ఉందని చెప్పి ట్రోల్ చేస్తారు, మీరే ఉంటారు దానికి? లేదండి, లాగ్ ఏం లేదు, బాగానే ఉంది. సినిమా ఇంట్రెస్టింగ్ గా నచ్చింది, చాలా సేపు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏం చెప్తారు? సూపర్ సూపర్. సూపర్. 5 రేటింగ్ ఎలా ఇస్తారు? 5 అండి. అన్న రాజేసాబ్ ఎలా ఉంది? సినిమా సూపర్ హిట్ అండి. అన్ని బాగా మొత్తం బాగుంది, సూపర్ హిట్. ముఖ్యంగా మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ గానీ ఆయన యాక్షన్ గానీ మొత్తం సూపర్ హిట్. ఆయన ఫస్ట్ నుంచి చేసిన సినిమా కానీ ఇప్పుడు చేసిన సినిమా కానీ బాగా డెవలప్ అయ్యాడు. సినిమా సూపర్ హిట్. మరి చాలా రోజులు గ్యాప్ తర్వాత ప్రభాస్ సినిమా వచ్చింది కదా, ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఎంజాయ్ చేశారు? ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగింది, చాలా పెరిగింది, ఇంకా చాలా పెరిగింది, చాలా మెరుగయ్యాడు, చాలా పెరిగింది, ఇంకా పెరిగింది. బాహుబలి మీద ఇంకా చాలా బాగా పెరిగింది ఆయనకి. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు కదా, ఎలా పర్ఫార్మెన్స్ ఉంది ప్రభాస్ దే కానీ హీరోయిన్ కానీ? ఎక్కువగా మన హీరో గారిదే పర్ఫార్మెన్స్ సూపర్ హిట్. ఆయన డబుల్ యాక్షన్ కానీ సూపర్ హిట్ అండి. డబుల్ యాక్షన్ అసలు మళ్ళీ ఇలాంటి సినిమాలు వచ్చిద్దో రాదో తెలియదు కానీ సూపర్ హిట్ అండి సినిమా. ప్రభాస్ కి కామెడీ సెట్ అయిందా, ఎలా అనిపిస్తుంది కామెడీ జోనర్? ఫస్ట్ నుంచి ఆయన మిర్చి గానీ ఏది ఆయన ఇంకో సినిమా ఉంది, ఆ సినిమా కానీ ఆయన యాక్షన్ గానీ కామెడీ గానీ అంత సూపర్ హిట్ అండి, నెంబర్ 1. మరి ఎంత వస్తుంది అంటారు? దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు కదా, ఇంకా పెరగచ్చు. అంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్? ప్రభాస్ సినిమా అంటే 1000 కోట్లు అంటారు సింపుల్ గా. 1000 కోట్ల పైన పెరగచ్చు అండి. బాహుబలి మీద పెరగచ్చు, బాహుబలి మీద ఇంకా పెరగచ్చు. ఇది ఓవరాల్ గా స్టోరీ ఎలా ఉంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్టోరీ గానీ సినిమా గానీ యాక్షన్ గానీ ఫస్ట్ నుంచి ఆయన చేసే యాక్షన్ గానీ తర్వాత ఫైటింగ్ గానీ ఆయన నెంబర్ 1 మనిషి అండి, నెంబర్ 1 ఉంది. ఓకే, మరి సినిమా బాగాలేదని చెప్పి కొంతమంది రివ్యూ ఎవరు లేదు, ఏం లేదు. ప్రభాస్ గారి సినిమా అంటే అలా మరి తీసి పారేని పని లేదు. ఆయన యాక్షన్ గానీ అన్నిట్లో ఆయన నెంబర్ 1 మనిషి, నెంబర్ 50గా ఉంటుంది. మరి మరోసారి సంక్రాంతికి హడావిడి చేస్తారంటారా? 1000 కోట్ల క్లబ్ జాయిన్ అవుతారంట? ఎక్కువ జరిగిద్ది, ఎక్కువ జరగవచ్చు, ఇంకా ఎక్కువ పెరిగిద్ది. ఒక మాటలో రాజేసాబ్ అంటే ఎలా ఉందట? రాజేసాబ్ నెంబర్ 1 అండి. 5 రేటింగ్ ఎలా ఇస్తాను? ఇంకా పెరగచ్చు. బ్రో రాజేసాబ్ ఎలా ఉంది? బ్రో పిచ్చ ఫీట్ బ్రో, సూపర్ ఉంది బ్రో. అన్నయ్యని చూసి చాలా రోజులు అవుతుంది బ్రో. అలా మారుతి సార్ అలా చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు గతంలోని కల్కి ఈ కొన్ని సలారీ ఇలాంటి సినిమాలు వచ్చినాయి కదా, మరి ఇప్పుడు రాజేసాబ్ అనేది డిఫరెంట్ జోనర్ లో వచ్చింది, కామెడీ హారర్ లవ్ అండ్ జోనర్ లో వచ్చింది. ఎలా అనిపించింది సినిమా చూడగానే? పిచ్చ బాగుంది బ్రో, సూపర్ ఉంది. వింటేజ్ డార్లింగ్ మళ్ళీ తిరిగి వచ్చినట్లు ఉంది. ఇలా ఇంకా కంటిన్యూ అవుతే చాలా బాగుంటది బ్రో. ఫ్యాన్స్ అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది సినిమాకి, అందరు తప్పకుండా రండి. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్. తమన్కి తిరుగులేదు ఇంకా మ్యూజిక్ కి. ఓజీ అఖండ 2 అరేంజ్ ఉన్న మ్యూజిక్ అంతా సూపర్, దానికి మించినట్టు ఉంది. ఇంకా ప్రభాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ముఖ్యంగా హారర్ జోనర్ కదా సినిమా, చాలా బాగుంది బ్రో. వింటేజ్ డార్లింగ్ మళ్ళీ చూసినట్టుంది. అన్నయ్య ఎప్పుడు ఒకలాగానే యాక్టింగ్ చేస్తున్నాడు, సూపర్ ఉంది యాక్టింగ్ మట్టుకి. మరి 400 కోట్లకు పైగా సినిమా బడ్జెట్ పెట్టారు కదా, ఎంత కలెక్ట్ చేస్తుంది నువ్వేమంటావు? ఈజీగా 1000 కోట్లు ఉండదా? 1000 కోట్లు పక్క. మరి ఫస్ట్ టైం డార్లింగ్ పక్కన ముగ్గురు హీరోయిన్లు చేసేది, ఎలా అనిపించింది? మళ్ళీ అన్నయ్య పక్కన అంత మందిని ఇప్పుడు వరకు వైలెన్స్ సీన్ తీసుకుంటూ వచ్చారు, ఇప్పుడు రొమాన్స్ సీన్ తీసుకొచ్చినందుకు చాలా బాగుంది. ఇంకా ఇంకిద్దరు ఉంటే బాగుండదు అనిపిస్తుంది. కొంతమంది ప్రభాస్ కి కామెడీ అంత సూట్ అవ్వలేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు సోషల్ మీడియాలో? లేదు, చాలా బాగుంది కామెడీ, చాలా అన్నయ్యకి సూట్ అయింది బాగా. సినిమా కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ లో డల్ ఉందని చెప్తున్నారు, మీరేమంటారు? లేదు బ్రో, చాలా బాగుంది, డల్ అంటూ లేదు, అంతా సూపర్ హిట్. 5 రేటింగ్ ఎలా ఇస్తావు? 5 రేటింగ్ బాగుంది. అక్కడ ఫైటింగ్ ఎక్సలెంట్ గా ఉంది బ్రో. ఒక మాటలో రాజేసాబ్ అంటే ఏం చెప్తావు? సూపర్ హిట్. ఎలా ఉంది రాజేసాబ్?
తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్రో నేను మహేష్ బాబు చెప్పిన మహేష్ బాబు ఫ్యాన్ నేను సినిమా మాత్రం క్యాకమ్మ బ్రో లాస్ట్ లో హైలైట్ బ్రో మరి ఫస్ట్ టైం లవ్ అండ్ హారర్ కామెడీ చేశారు కదా ప్రభాస్, ఎలా ఉంది? చించేశాడు అంతే తిప్పేశాడు అంతే మరి కొత్త జోనర్ లో ట్రై చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? సూపర్ ఉంది ఏం చెప్తారు రాజేసాబ్ అంటే? రాజేసాబ్ అంటే ఏం చెప్తారు? జై ప్రభాస్ జై రాజేశాబ్ స్టోరీ ఎలా ఉంది బ్రో? సూపర్ ఉంది అన్న అది ఇప్పుడు నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయి? బ్రో రాజేసాబ్ ఎలా ఉంది? బ్రో సరిగ్గా ఉంది బ్రో ఆ, అది నేను చెప్పు, చాలా మంది కొంచెం లాగ్ ఉంది, స్లో లాగేం కాదు బ్రో బానే ఉంది బాగుంది. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు బాగా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసాం మరి కామెడీ హారర్ జోనర్ ఎలా ఉందంటావు? అంటే బానే చేసాడు మారుతి కూడా బానే తీసాడు లాస్ట్ 30 minutes కూర్చుని అలాగా ఉండిపోతాం అంతే క్లైమాక్స్ ఎలా ఉంది? ప్రీ క్లైమాక్స్ ఎలా ఉంది? ఆ క్లైమాక్స్ సరిగ్గా ఉంది ప్రీ క్లైమాక్స్ ఇంకా ఓకే, మరి ముఖ్యంగా స్క్రీన్ ప్లే గానీ మారుతి డైరెక్షన్ ఎలా అనిపించింది నీకు? అంతే ఎందుకని? సినిమా సూపర్ పిచ్చ పిక్స్ ఓవరాల్ గా ఎలా ఉంది సినిమా? ఓవరాల్ బ్లాక్ బస్టర్ బొమ్మ మరి సంక్రాంతికి బరిలో కలెక్షన్స్ ఎలా ఉంటాయి? బైక్ కావాలి వెళ్ళిపోరా సరే, మీరు 1 minute తెస్తాడు. రాజేసాబ్ ఎలా ఉందన్న? ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ టైం మరి కొంత ల్యాగ్ ఉంది, స్లో ఉందని చెప్తున్నారు కదా, మీరే ఉన్నారు. లేదు లాగ్ ఏం లేదు, బానే ఉంది. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంటారా? ఎంజాయ్ అవుతారు, బానే ఉంది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది మెయిన్? రేంజ్ బానే ఉంది. సో మ్యూజిక్ అయినా స్టోరీ పరంగా అయితే బానే ఉంది మొత్తం. కల్కి సలార్ రేంజ్ ఉందంట ఈ సినిమాకి? ఆ రేంజ్ లేదు, పర్లా. ఈ మూవీ అయితే పర్లా. కల్కి అనేది ఒక రేంజ్. మరి 400 కోట్లు పెట్టారు కదా, భారీగా కలెక్షన్ వస్తాయంటవా? ఒక 1000 కోట్లు దాటుతా? అంత రేంజ్ లేదు, బట్ బాగుంది మూవీ, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడడానికి బాగుంది. క్లైమాక్స్ ఎలా ఉంది? ప్రీ క్లైమాక్స్ ఎలా ఉందా? క్లైమాక్స్ పర్లా. కొన్ని మూవీస్ కట్ చేసాడు కొన్ని సీన్స్, మేబీ తర్వాత వదులుతాడేమో, చూడాలి. ఓవరాల్ గా రాజేసాబ్ అంటే ఏం చెప్తావు? కింగ్ అంతే, ఇంకా 5 రేటింగ్ ఎలా ఇస్తానా? 5 కా 4.5. రైట్, థ్యాంక్ యూ. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? అలా ఉందంటున్నా మ్యూజిక్, అంత బాగుంది మ్యూజిక్. అంటే అఖండ OG2 రేంజ్ ఉందంటవా? అంతే అటు ఇటు అంటే ఇక్కడ నాకు అర్థం కాలే, మళ్ళీ వెళ్ళాలి ఐనాక్స్ అలా వెళ్తే తెలుసు. ఓకే, ఓవరాల్ గా స్టోరీ ఎలా ఉంది? మారుతి అంతా చాలా బాగుంది, కొత్తగా ఉంది సినిమా, అదే అంటున్నా. ఈ కొత్తగా ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు ఫ్లాప్ చేసి తర్వాత ఓటీటీలోకి వచ్చాక బాగుందంటే అవదు. థియేటర్కి వచ్చి చూడండి. చెప్పుకోవడం కాదు దాన్ని మించి ఎదుగుతాడు ఇంకోటి నాడు చెప్పుకోవడం కాదు రికార్డులు బ్రేక్ చేసి పెట్టాలా అమ్మా మొగుడు ఆయన పేరు మీద రికార్డ్స్ ఉన్నాయి తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే సరిపోదన్నా సరిగ్గా ఉంది అసలు మామూలు లేదన్నా ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ జోనర్ చేశారు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? కుమ్మేశాడన్నా మామూలు లేదన్నా అసలు చావు కొట్టేశాడన్న సినిమాలో బాగా ఎంజాయ్ చేశారా? మామూలు కాదు. ఇంతకు ముందు ప్రభాస్ ని వైలెన్స్ లో చూసి మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. కానీ మా ఒక్కసారి మళ్ళీ బ్లాక్ లిస్ట్ వెళ్ళారు మనని మిస్టర్ పిరమిడ్ మొత్తం గుమ్మేస్తాడు ఈసారి. ప్రభాస్ కామెడీ ఎలా ఉంది? ఎరగ తీస్తాడన్నా మామూలుగా ఉండదు, మామూలు కూడా కాదు అసలు. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? అన్న ఎన్ని చెప్పాలండి ఒక మాట, మా ఓడి మీద రికార్డ్స్ ఉన్నాయి అన్న, మా ఓడి పేరు మీద రికార్డ్స్ అన్న, అది ఎవరు బ్రేక్ చేయలేరు అన్న. ఇప్పటికి కూడా ఫ్లాప్ అయినా కూడా రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరు. సలార్ కల్కి రేంజ్ ఉందంటావు సినిమా? అదైతే చెప్పలేం కానీ ఐలాండ్ పాన్ ఇండియా మూవీస్ కదన్న, ఇది కూడా పాన్ ఇండియా కాదనలే కానీ అంతేది కాదు. మిగతా సంక్రాంతి హిట్ అయితే మావాడే కొడతాడు, సంక్రాంతికి మావాడే హిట్ అయితే కొడతాడు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాడు అంటారు? మాక్సిమం ఎలా లేదన్నా ఒక 800 అనుకుంటాం అన్న, 800 కంపల్సరీ. రాజేసాబ్ అంటే ఒక మాటలో ఏం చెప్తావు? పాన్ ఇండియా అమ్మ కూడా అన్న ఇంకేం 5 రేటింగ్ ఎలా ఇస్తావు బ్రో? 5 రేటింగ్ ఎలా ఇస్తావు? 5 కి 10 వచ్చన్నా 5 ఏంటన్నా. రైట్.